ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవుతే గులాబ్ జామున్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా మనం 1 గ్లాస్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని దీనికి కరెక్ట్‌గా 1/4 ఆఫ్ వాటర్ అంటే పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతే. గులాబ్ జామ్ మిక్స్‌లో ఎక్కువ వాటర్ పోస్తే తొందరగా పల్చగా అయిపోతుంది. ఓన్లీ ఈ వాటర్‌తోనే మిక్స్ చేసుకొని ఈ పిండిని సైడ్‌కి ఒక 5 మినిట్స్ సైడ్‌కి ఉండనివ్వాలి. ఈలోపు షుగర్ మిక్స్ కోసం 1 కప్ ఆఫ్ గులాబ్ జామ్ మిక్స్‌కి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు గులాబ్ జామున్ మిక్స్‌ని ఇట్లా చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకోవాలి. చేసుకున్న బాల్స్‌ని ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మనం బాయిల్ చేసుకున్న షుగర్ మిక్స్‌లో ఒక 5 మినిట్స్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్స్ హై ఫ్లేమ్ మీద గోలివ్వకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్ మీదనే గోలివ్వాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా అయిన తర్వాత గులాబ్ జామున్స్ అందులో వేసుకొని ఒక 2, 3 అవర్స్ పక్కకు పెట్టేస్తే ఇలా అవుతుంది. అప్పుడు సర్వ్ చేసుకొని తినేయొచ్చు. యమ్మీ